ఆ తర్వాత వచ్చింది మేడిగడ్డ ప్యాకేజ్. మేడిగడ్డలో 84 గేట్స్, 85 PS, పిల్లర్ల మధ్య ఉండేది గేట్. There are 7 blocks, 85 PS, 84 gates. So ఈ 84 gates are intact. 85 PS లో 3 పిల్లర్లు కుంగినాయి కంటే, అది సంఖ్య ఇది కూలికూడు పోలేదు, కుంగినాయి 3 పిల్లర్లు కుంగినాయి అవుట్ ఆఫ్ 85. అవుట్ ఆఫ్ 84 gates, 85 PS. 85 PS లో 3 PS కుంగినాయి. In block 7 NDSA reported. What NDSA said? మొత్తం ఆ బ్లాక్ 7 అవుట్ ఆఫ్ 7 blocks 6 blocks are intact. బ్లాక్ 7 రిప్లేస్ చేసి మళ్ళీ కట్టండి, యూ కెన్ ఆపరేట్ ద సిస్టమ్ అని NDSA చెప్పింది. వాడు ఏమంటాడు, దానికి అది చేయకుండా 2 years నుంచి టైం వేస్ట్ చేసి మొత్తం కాళేశ్వరం పోలేదు. ఒక గూగుల్స్ ప్రచారానికి పాల్పడతారు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలో కూలిన కడెం ప్రాజెక్ట్ సంగతి ఏంటి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంగతి ఏంటి, పెద్దవాగు ప్రాజెక్ట్ సంగతి ఏంటి? మొత్తానికి ప్రాజెక్టే వాష్ అవుట్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ ఈస్ 99.5% is intact. Only 3 piers has sunk. ఆ 3 పిల్లర్లను 7th బ్లాక్ రిప్లేస్ చేస్తే 300-400 కోట్లు అయిపోయి వచ్చేటకు 1,00,000 కోట్లు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇన్ఫాక్ట్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఈస్ ఓన్లీ 94,000, 93,850. They say 1,00,000 కోట్ల కుంభకోణం. The expenditure incurred itself, it is 93,850. Out of that, 99.5% is intact. ఈ రకంగా ఇంకా ఎంతకాలం ఇలా చేయగలుగుతారు? ప్రజలే ఇన్నోసెంట్ కాదు కదా. నేను ఆయన ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు ఏదో చెప్తా ఉంటే నేను టీవీలో చూస్తా ఉంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడినాడు. నిన్న నాకు చొప్పదండికి ఒక రైతు ఏదో ఫోన్ చేసినాడు, ఏమయ్యా ఎట్లుంది కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఏమున్నా సార్ నేను నాగలు పెట్టి దుంతా ఉంటే ఆ ఎద్దు తాడు తెగిపోయింది. తాడు తెగిపోతే ఈ తాడు తయారు చేసినోడు ఎవడు, ఈ తాడులో క్వాలిటీ లేదా, ఈ తాడులో లోపం ఉందా అని తిరుగుతారా సార్, ఇంకో తాడు పెట్టి దుంతారా సార్ నేను అన్నాడు. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫార్మర్స్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ స్టేట్. రాజకీయాలు చేయొచ్చు, బట్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా, రైతు ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాదు కదా రాజకీయాలు. ఈ రకంగా మన రాష్ట్రంలో ఇట్లాంటివి చేయడం వల్లనే ఈ రోజు రాష్ట్రం వెనుకబడతాం. ఇంకా డీటెయిల్ గా చెప్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు స్క్రీన్ లో పెట్టి ఇంకా డీటెయిల్ గా ట్రై టు ఎక్స్ప్లెయిన్. మీరు ఈరోజు గూగుల్లో పోయి మీరు చూస్తే కూడా ఆన్లైన్ లో మీకు మల్లన్న సాగర్ లో ఆ పంపులు నీళ్లు పోస్తా ఉంటాయి. కొండపోచమ్మ సాగర్ లో బాహుబలి మోటార్లు అక్కడ పోతే అసలు ఎంత సౌండ్ వస్తుందంటే అంత ఒక నది లాంటి ప్రవాహం. ఒక మోటార్ నుంచి 3,200 క్యూసెక్ల నీళ్ళు వస్తాయి బయట. 3,200 క్యూసెక్స్ అంటే ఒక నది ప్రవహించేంత పెద్ద మోటార్ ఒక్కొక్క మోటార్. ఇప్పుడు ఒక మోటారు మొత్తం కరీంనగర్ టౌన్ ఎంత పవర్ వాడుతుందో ఒక మోటార్ అంత పవర్ వాడుతుంది. అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే, ఈ పవర్ అనేది నార్మల్లీ మీకు తెలిసే ఉంటుంది, పవర్ ను మనం ప్రొడక్షన్ చేయగలుగుతాం కానీ కన్జ్యూమ్ చేయకపోతే అది ఇబ్బంది అవుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. యూ హ్యావ్ టు కన్జ్యూమ్. సమ్ టైమ్స్ ఏమైందంటే టర్బైన్స్ రివర్స్ లో నడుపుతుంది గవర్నమెంట్, ఎందుకంటే ఆ పవర్ ను కన్జ్యూమ్ చేయడానికి, దాన్ని బర్న్ చేయడానికి రివర్స్ నడుపుతాం టు కన్జ్యూమ్ ద పవర్. అయితే మన కాళేశ్వరం మోటార్లు ఎప్పుడు నడుస్తాయి? మీకు అండర్స్టాండింగ్ కోసం ఏంటంటే, ఇంత పవర్ ఎట్లా, అసలు అవైలబిలిటీ ఉంటుందా, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద పవర్ అని మన జనరల్ గా వచ్చే లే మ్యాన్ వచ్చేటువంటి క్వశ్చన్. అయితే మనకి ఎప్పుడు నడుస్తుంది ఇది? నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు, వర్షాకాలంలోనే నీళ్ళు ఎత్తుతాం కదా మనం. రైనీ సీజన్ లో నార్మల్ ఏమైంది, మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి హైడల్ పవర్ జనరేట్ అవుతుంది, సెకండ్ ఏమో పవర్ కన్జంప్షన్ విల్ బి వెరీ లెస్ ఇన్ ద స్టేట్. అంటే నో వన్ విల్ రన్ ద మోటార్. మనకు ఇంట్లో కూడా పవర్ కన్జంప్షన్, ఏసీలు వాడడం, డొమెస్టిక్ యూస్ తగ్గుతుంది అండ్ అగ్రికల్చర్ యూసేజ్ తగ్గుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ గెట్ హైడల్ పవర్. మనకు జూరాంలో హైడల్ పవర్ వస్తుంది, శ్రీశైలంలో హైడల్ పవర్ వస్తుంది, నాగార్జున సాగర్ లో హైడల్ పవర్ వస్తుంది, పులిచింతల్లో హైడల్ పవర్ వస్తుంది. లాట్ ఆఫ్ పవర్ అవైలబిలిటీ ఉంటుంది ఆ టైం. మీకు పవర్ ఎట్లా ఉంటుంది అంటే, సమ్మర్ లో పోతే 8 రూపీస్ యూనిట్ ఉంటుంది మన తెలంగాణలో, మన స్టేట్ ఇండియాలో. రైనీ సీజన్ లోకి వస్తే 2 రూపీస్ యూనిట్ ఉంటుంది పవర్ ఎక్స్చేంజ్. అండ్ పీక్ అవర్స్ లో ఈవినింగ్ 6 to 8 6 రూపీస్ ఉంటుంది. డే అంతా 1 రూపీ 2 రూపీస్ పవర్.
అందువల్ల రైనీ సీజన్ లో మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ 16,000 megawatts. 16,000 megawatts మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ. బట్ రైనీ సీజన్ లో యువర్ పవర్ కన్జంప్షన్ విల్ బి అరౌండ్ 6,000, 5,000, 7,000. Remaining 10,000 either you will shut down or you will run in the reverse mode. So అట్లాంటి టైంలో మనకు ఈ నీళ్లు తెచ్చి కాళేశ్వరం మోటార్లు నడిపి రిజర్వాయర్లలో నీళ్లు నింపి పెట్టుకుంటాం ఇన్ మ్యాటర్ ఆఫ్ 90 days. 90 రోజుల్లో నింపి పెట్టుకుంటే ఇయర్ లాంగ్ ఫర్ డ్రింకింగ్ వాటర్, ఫర్ ఇండస్ట్రియల్ యూసేజ్, ఫర్ అగ్రికల్చర్ ఆ నీళ్లను వాడుకునే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ అంటే ఇండియాలో ఈ రోజు డికేట్స్ యూ టేక్ నర్మదా ప్రాజెక్ట్ గూగుల్ చేయండి, ఇంటికి పోయిన 8 సంవత్సరాలు 30 ఏళ్ళు కట్టారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ మీరు గూగుల్ చేయండి, అసలు ఎన్ని సంవత్సరాలు కట్టారు. ఈ మధ్యలో కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చూస్తే అసలు ఇప్పుడు వచ్చిన ఎన్విరాన్మెంటల్ లాస్, ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ కంపల్సరీ ప్రొసీజర్స్ వల్ల ఇట్ ఈస్ టేకింగ్ డికేట్స్. వేరాజ్ మనము 4.5 సంవత్సరాల్లో కట్టాము అంత పెద్ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది ప్రాజెక్ట్ అంటారు ఇండియా. 50,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు. 2,00,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు. కానీ కాళేశ్వరం 37 lakh acres మెగా ప్రాజెక్ట్. అండ్ ఇందులో ఒక్కొక్కటి ఒక ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, రంగనాయక సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, మిడ్ మానేర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, అన్నపూర్ణ ఇస్ ఎ ప్రాజెక్ట్. లైక్ ఇట్లా ఎన్నో ప్రాజెక్టుల సమూహం కాళేశ్వరం. అందులో నేను చెప్పిన 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ కాంపోనెంట్ లో దేర్ ఆర్ 7 blocks. ఆ 7 blocks లో ఒక బ్లాక్ లో 3 PS మాత్రమే ఉండినాయి. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి దుష్ప్రచారం. ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం. సరే అధికారంలో రావడానికంటే మా మీద బుర్ర జల్లాం, ఏదో అబద్ధాలు చెప్పినావు, సరే గెలుస్తాం. గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయం. యూ పర్ఫార్మ్ నౌ. అది చేయట్లేదు వాళ్ళు. డెలివరీ లేదు, పర్ఫార్మెన్స్ లేదు. దే అండర్స్టూడ్ దే కాంట్ డెలివర్. వాళ్ళు చేసిన తప్పుడు చర్యల వల్ల, పిచ్చి పనుల వల్ల ఎకానమీ స్లో డౌన్ అయింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. మీ ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు అక్కడ ఫ్లాట్ ఉండాలంటే ఆలోచిస్తుంది. హైడ్రానట ఇంకేదోనట భయపెట్టేసింది. భయపడిందా లేదా 4 సార్లు ఆలోచిస్తుంది. ఏమో రేట్స్ పెరుగుతలేవు, ఇంకా తగ్గుతున్నాయి కదా, ఇంకా కొద్దిగా తగ్గుతాయేమో చూద్దాం, ఇంకా తగ్గుతాయేమో చూద్దాం అని ఊళ్ళో ఉన్నారా లేదా? బాగా దగ్గర అంటే ఇంకేమైనా దగ్గరకపోతామా, ఇంకేమైనా దగ్గరకపోతామా అనే మోడల్ వచ్చింది. సో అది గవర్నమెంట్ యొక్క నెగటివ్